సరే, మహాపరిషత్తుగా దేవుని నామానికి మరి విషయం ఏమిటంటే, ఎందుకంటే ఈ ప్రయాస కొన్ని మాటలైనా ప్రజలు కొందరైనా వింటారేమోననే ఆసక్తితోనే దాన్ని నేను మరి తీసుకురావడం జరిగింది. అయితే గత ఆదివారం నాడు యాకోబు పత్రికలోంచి కొన్ని మాటలు మనం విన్నాం. యాకోబు ఎవరయ్యా అని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మొత్తం 4 యాకోబులు కనపడతారు. మొత్తం 4 యాకోబులు. అందులో ఈ యాకోబు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి యొక్క సొంత తమ్ముడు ఈ యాకోబు. ఈ యాకోబు యేసు ప్రభు వారు తనతో బ్రతికున్నంత కాలం ఏమాత్రం దేవుని యొక్క ప్రతిరూపమని లేదా దేవునితో పంపబడిన వాడని నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై అందరికీ కనిపించాడో అప్పుడు తన అన్నని కాకుండా నిజంగా ఈయన మన కొరకు లేదా యూదులను రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య అని లేదా లోకరక్షకుడని నమ్మి ఆ యొక్క యెరూషలేము సంఘములో ప్రధానమైనటువంటి పెద్దగా మరి కొనసాగించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభు సహోదరుడే యాకోబు గారు. మరి ఈయన రాసినటువంటి ఈ పత్రిక అంతా కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇందులో చెప్పబడిన ప్రతి మాట కూడా ఒక వ్యక్తి ఎదురుగా మాట్లాడితే నిజంగా గొడవ వచ్చేట్లుగా ఉంటుంది. కానీ విశ్వాసంలో ప్రజలందరినీ కూడా బలపరచాలని, కేవలం విశ్వాసం అనేది మాటల ద్వారా కాక క్రియల ద్వారానే జరుగుతుందని, మనము దేనిలో జాగ్రత్తగా ఉండాలో, మనం ఎలా అయితే దేవుని యొక్క కృపను పొందుకుంటామో ఆ మార్గాన్ని మనకి ఖచ్చితంగా తెలియపరచడానికి ఈ పత్రిక ఆయన రాసినట్లుగా గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. అందుకని గత వారం ఏం మాట్లాడుకున్నామంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో శక్తి కలిగినటువంటి వాక్యం గురించి నేర్చుకున్నాం. ఆ వాక్యము శక్తి కలిగినటువంటి వాక్యముగా మన లోపలికి వెళుతుంది అని, లోపలికి వెళ్ళి కల్మషాన్ని, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడుతనాన్ని మరి బయటికి నెట్టివేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఆ లోపలగా ఉన్నటువంటి వాక్యము మనందరికీ అర్థం కావాలంటే మనము శరీరాన్ని జయించాలని, అలాగే మన లోకమనగా మన నాలుకను మనం జయించాలని, అలాగే మన యొక్క కోరికలను జయించాలని, అలాగే దుష్టుడైన సాతాన్ని జయించాలని, ఇలాగా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరొక వచనాన్ని మీ ముందు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు నేను చదువుతాను, వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టి వాడో వెంటనే మరచిపోవును కదా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనకి స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. కానీ అది వివరంలోకి వచ్చినట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఈ భక్తుడు దేనితో పోల్చుతున్నాడు అంటే అర్థంతో పోల్చుతున్నాడు. దేనితో చెప్పండి? అర్థం. మీలో ఎంతమందికి తెలుసు అర్థం? ఎంతమంది చూసుకుంటారు అర్థం? ఒకసారే ఎన్నిసార్లు? సరే, మంచిది. ఈ అర్థాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అర్థము ఒక గాజుతో తయారు చేయబడింది. దాని వెనుక పారదర్శక పొర ఉంటుంది. దాని గురించి నేను సైన్స్ అయితే నేను చెప్పను, కానీ మీకు అద్దం మనందరికీ తెలుసు. అద్దం మనకి ఎలా ఉపయోగపడుతుందో భౌతికంగా చూస్తే మన స్వరూపాన్ని చూపిస్తారు. ఎవరు చూస్తే వాళ్ళ స్వరూపం, వాళ్ళ స్వరూపమే కాకుండా వారికి ఉన్నటువంటి లోపాలను కూడా చూపిస్తారు. లోపం అంటే అర్థం ఏమిటి? పౌడర్ రాసుకుంటారు, మేకప్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఎక్కడ సరిగా అంటుంది, ఎక్కడ సరిగా అంటే మాసికలుగా ఉందా లేకపోతే అందంగా ఉందా అనేది ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారు చెప్పండి? పక్కన మనకి ఎంతమంది చెప్పినా మేకప్ మ్యాన్ వేసినా కానీ మనం తృప్తుండదు. అద్దంలో మనం చూసుకోవాలి. అంటే మనము ఎలాగా ఉన్నామో, సరిగా ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్తారంటే మనకి అర్థమే చెప్తారు.
ఇంకా మనం చెప్పాలంటే మనము లోకానికి అందంగా కనపడాలంటే ఎలా తయారవ్వాలో కూడా ఎవరు చెప్తారు? అర్థమే. మీ అందరూ కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు బాగున్నానా లేదా అని ముందు మీరు చూసుకొని ఎవరి కోసం? లోకమంతా కూడా ఈ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుంది అనాలంటే ఎవరు చెప్తారు? ఈ అద్దమే. అనగా ఈ అద్దాన్ని కనుక మనం చూస్తే నీ యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి లోపాలను నీకు తెలియజేస్తుంది. అలాగని ఎదుటి వారందరూ కూడా నిన్ను మెచ్చుకునే విధంగా నిన్ను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ అద్దం. మరి ఈ అద్దాన్ని బైబిల్ గ్రంథము ఏమని చెప్తూ ఉందంటే, లేఖనము అద్దముతో పోలికగా, లేక దేవుని వాక్యము అద్దముతో సమానంగా లేదా పోలికగా చెప్తూ ఉంది. మరి అద్దం ఎలాగ చెప్తుందో మనం చూసాం. మరి దేవుని వాక్యము కూడా ఎలాగ చెప్తుందంటే, అద్దము బాహ్య సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తే, వాక్యం అనేటటువంటిది మనిషి యొక్క అంతరంగ స్వభావాన్ని తెలియజేస్తుంది. అంతరంగంగా నువ్వు ఎలా ఉన్నావు? మీరు ఎవరన్నా చెప్పగలరా? నేను అంతరంగంగా ఎలా ఉన్నానని మీలో నన్ను ఎవరైనా చదవగలరా? పోనీ మీరు ఎలా ఉన్నారని నేను చదవగలరా? ఎవరు చదవగలరయ్యా అంటే, వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను అనేది మనం గమనించగలం ఆత్మ సంబంధంగా. అలాగే ఆ వాక్యం ఎదుటకు మనం వచ్చినప్పుడు, అనగా ఆ బైబిల్ లేఖనాల్లోనికి మనం వచ్చినప్పుడు మనం అసలు దేవుని విషయంలో సరిగా ఉన్నామా, సరిగా లేమా, అంటే మనం ఏ లోపాలు కలిగి ఉన్నాము అని చెప్పేది ఎవరు? వాక్యమే. అలాగా నువ్వు దేవునికి ఇష్టంగా లేదా లోకములో ప్రజలందరికీ ఇష్టంగా ఉండాలి అంటే నిన్ను సరిచేసేది కూడా ఎవరు? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే మొదట నీ స్వరూపం ఏమిటో, అనగా నీ స్వభావం ఏమిటో చెప్పేటటువంటిది వాక్యం. నీవు ఎలా ఉండాలో చెప్పేది వాక్యం. నీలో ఉన్నటువంటి లోపాలను తెలియచేసి దిద్దుకోమని చెప్పేది వాక్యం. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత వారు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే యేసు ప్రభువును నమ్ముకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక భక్తిని చేస్తున్నట్లుగా అతను చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైనటువంటి యాకోబు గారు, అయ్యా, ధర్మశాస్త్ర క్రియల వల్ల మీరు పరలోక రాజ్యాన్ని లేదా సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని మీరు పొందలేరు. ధర్మశాస్త్రం మనకి ఏం తెలియజేస్తుందంటే, పాపమనగా ఏమిటో తెలియజేస్తుంది. ఒక మనిషిని పాపంలో నుంచి బయటకు తీసుకురావటంలా ఒక మనిషి యొక్క లోపాలను తెలియజేస్తుంది. కానీ ధర్మశాస్త్రం ఒక మనిషిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయటంలో ధర్మశాస్త్రం. అయితే యేసు ప్రభు అయితే ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, కానీ కేవలము విశ్వాసం ద్వారా ఆయన కృపను బట్టే మనందరము లోపంలో కలిగిన వారం అయినప్పటికీ కూడా ప్రేమించి మన లోపాలను ఎత్తి చూపడమే కాకుండా దాన్ని సరిచేయటానికి వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా అని తెలియచెప్పాడు. ఆ రోజు ఉన్నటువంటి ఆ విశ్వాసులకు దేవుడు ఏం చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ వాక్యంలోనికి మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? తొంగి చూసుకోవాలి. అద్దంలోకి ఏ విధంగా తెల్లారి లేవంగానే ముందు అద్దంలోకి మనందరికీ అలవాటే, ఇది అన్యుడని దేవుని బిడ్డ అని ఏమి లేదు. అద్దం చూసుకోవడం పాపమేమి కాదు, నేరమేమి కాదు. ఇంకా అద్దం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత వాక్యంలో చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యం అనేటటువంటి అద్దములో గనక మనం చూసుకొని మనము సరిచేసుకోకపోతే వాడు ఎలాంటి వాడు అంటాడంటే, ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజలు ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా చదువుతారు, రోజు పఠిస్తారు, కంటత పెడతారు, ప్రజల ముందు సమాజ మందిరాల్లో చదువుతారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక్కదాన్ని కూడా వారి జీవితంలో ఆచరించేవారిగా లేరు. బాగా ఉంటున్నారా? ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క కట్టడం ఏమిటంటే, యూదుడైన ప్రతి ఒక్కడూ కూడా ధర్మశాస్త్రాన్ని చదవాలి, వారు కంటన పెట్టాలి, సొంతగా ప్రతి రాసుకోవాలను. మనం బైబిల్ కోరుకుంటున్నాం, వాళ్ళకి అలా కాదు, ప్రతి వాళ్ళు కూడా సొంతగా రాసుకోవాలి. అది ఇశ్రాయేలు యొక్క కట్టడ. వాళ్ళైతే గ్రంథాన్ని చదువుతున్నారు, రాస్తున్నారు, కంటత పడుతున్నారు, కానీ అందులో ఉన్నటువంటి ఒక్క విషయాన్ని కూడా
వారి జీవితంలో అనుసరించడం లేదు, లేదా ఆ వాక్యం ప్రకారం ప్రవర్తించడం లేదు. అందువల్ల అలాంటి వాడిని ఏమన్నాడంటే, ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు ఎలాంటి వాడయ్యా అంటే, వాక్యమును విని మర్చిపోయేవాడు, ప్రవర్తించని వాడు ఎలాంటి వాడయ్యా అంటే, మరలా ఒకటి చెప్తున్నాను, మీ యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత మర్చిపోయేలాంటి వాళ్ళు అంటున్నారు. చాలా మందికి నేను చాలా సంవత్సరాల క్రితం కూడా ఈ మెసేజ్ చెప్పాను. మీ అందరూ కూడా నేను ఒక ఛాలెంజ్ చెప్తాను. మీరు ప్రపంచంలో ఒక వ్యక్తిని ఒక్కసారి చూసినా సరే మరలా కళ్ళు మూసుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మీకు అర్థమైంది. సినిమా యాక్టర్ అనండి, రాజకీయ నాయకుడు అనండి, లేక మీకు ఉన్నటువంటి బంధుమిత్రులు అవనండి, ఎవరైనా సేవకుడు అనండి, ఒక్కసారి కనుక అతని ముఖాన్ని చూస్తే మరలా కళ్ళు మూసుకొని మీ ఇంటికల్లా చూస్తే అతను అలా ఉన్నాడు అని మీరు అర్థమైపోయింది. కానీ రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటారో నాకు తెలియదు. మీ మొహం మీరు చూసుకోండి, పక్కకి తిప్పి మీరు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటారో మీకు తెలుసా? ప్రయత్నం చేయండి. పెద్ద ఫజిల్ ఇది, తెలియదు ఎవరికి. అర్థాన్ని నేను చూసుకున్నా, పక్కకు పెట్టాను. నేను ఎలా ఉంటానో నేను వివరించలేను. ఎప్పుడు వివరించగలనంటే, అర్థము నా ముందు ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ అది లేదు, ఇది లేదని నేను చెప్పగలను. ఎప్పుడైతే అర్థం నేను పక్కన పెడతానో నా స్వరూపం ఏమిటో నాకు అసలు తెలియనే. మీరు ఇళ్ళకెళ్ళి చూసుకోవచ్చు. మీ అందరికి కూడా ఇది ఒక రకంగా ఒక పజిల్ లాంటిది అనుకోండి. అని ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ విధంగా అర్థంలో ముఖం చూసుకుని మర్చిపోయేవారిలాగా ఉన్నారో, ధర్మశాస్త్రాన్ని మీరు పఠించినా, నిత్యము దాన్ని చదివినా, దాని ప్రకారం ప్రవర్తించని వారైతే మీకు ఈ ధర్మశాస్త్రం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఈరోజు కూడా సగటు విశ్వాసులైనటువంటి వారు, లేదా దేవుణ్ణి వెంబడిస్తున్న వారు, లేదా వాక్యోపదేశం చేస్తున్నటువంటి గొప్పవారు, భక్తులు అనబడుతున్న వారు కూడా వారి మట్టికి వారు ఉపన్యాసాల ద్వారా వాక్యాన్ని చెబుతున్నారే గాని వారి జీవితంలో ఒక్క మాట కూడా ఆచరించని వారిగా ఉన్నారు. అలాంటి వారికి ఎటువంటి ప్రయోజనము ఉండదు ఈ వాక్యం వల్ల అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. వినుచున్నటువంటి మనం కూడా ఎంత బాగా దేవుని వాక్యం చదివినా, ఎంత బాగా కంటలు పట్టినా, ఒకవేళ నాలాగా ఎంత బాగా వాక్యం ఉపదేశించినా అది ఏమాత్రం కూడా మనకి ప్రయోజనము కాదు. ఎప్పుడైనా అది ప్రయోజనం అంటే, ఆ చెప్పబడినటువంటి లేఖనం ప్రకారం నేను నడుచుకున్నప్పుడు, ఆ విన్న లేఖనం ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు, ఒక వాక్యం ఎలా చెప్పినప్పుడు అది నీ జీవితంలో నీవు దాని ప్రకారం నడిచినప్పుడు మాత్రమే ఆ యొక్క వాక్యం వల్ల మన జీవితాలకు ప్రయోజనం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు మనని లోపాలు లేవని మనని ప్రేమించాల. మనందరం లోపం కలిగిన వాళ్ళమే. నేను మంచివాడు అని చెప్పడానికి ఈ లోకంలో ఒక్కడ కూడా ఆయన తప్ప వేరొకడు లేరు. ఈ లోకంలో పుట్టిన గనులు గొప్పవారు ఈ రోజు వరకే ఉన్నటువంటి అధిపతులైనప్పటికీ కూడా నేను మంచివాడిని అని చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడు, ఆ యేసు ప్రభు వారి తప్ప. అయితే ఆయనే మనందరికీ చెప్తున్నాడు, మీరందరూ కూడా లోకములు కలిగిన వారైనా, మీరందరూ చెడ్డవారైనా మీ మీద ఏదెత్తు చూపించాలని నేను మిమ్మల్ని ప్రేమించలా. మీలో ఉన్న లోపములను చూపించి వాటిని మీరు సరిచేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రేమించాను. హల్లెలూయా. అర్థమైంది మాట? అర్థం ఏమని చెప్తుందంటే, బాగా వినండి. అర్థం మీ లోపాలను చూపించిందంటే, అనగా ఇక్కడ బాగా మరకై, ఇక్కడ బాగా ఏమైంది, మసి అయింది, ఇక్కడ బాగా తెల్లగా ఉంది, లేకపోతే ఇక్కడ బాగా వెలిసిపోయింది, ఇవన్నీ చూపించింది. అంతేగాని వచ్చి మీ నలుపు తొడవదు, మీకున్నటువంటి తెల్ల ఎంట్రుక నల్ల ఎంట్రుక చేయదు, మీకున్నటువంటి నిజ స్వరూపంలో నుంచి ఒక్క మార్పు కూడా అర్థం మీకు చేయలేదు. మరి ఏం చేసింది? చూపించి దబ్బాయి మీరు ఎలా ఉన్నారు. మరి పని ఎవరిది? మనం సరి చేసుకోవాల్సిన పని ఎవరిది చెప్పండి, ఎవరిది? అలాగా దేవుని వాక్యం కూడా ఈ లోకంలో మనం ఎలా ఉన్నామో ఎలా ఉండాలో చూపించింది అంతే. చాలా మంది అనుకుంటారు, ఆయనే దేవుడైతే మమ్మల్ని సరి చేయొచ్చు కదా, మమ్మల్ని బాగు చేయొచ్చు కదా. ఒక పజిల్, నాకు ఇక్కడ ఒక ఆమె ఉంది, బాగా ప్రార్థన చేయమని నా కోసం ప్రార్థన చేస్తా. ఆమెకు ప్రజలేస్తున్న మాట ఏమిటంటే, నిజంగా మీ గొప్పోడైతే మీ అబ్బాయిని తాగుడు నుంచి విడిపించవచ్చు కదా. ఆయన తాగుడు వల్ల వచ్చేటటువంటి నష్టాలు చెప్తాడు, తాగితే ఏమైపోతారో చెప్తాడు, తాగకూడదని చెప్తాడు. అంతేగాని తాగుడు మార్పించడానికి యేసు ప్రభువుని బార్ షాప్లోకి రాడు.
అనగా ఈ అర్థం ఏం చేసిందంటే నీలో ఉన్నటువంటి తప్పులను మాత్రమే నీకు చెప్పింది. తుడుచుకోవాల్సిన పని ఎవరిదే? చెప్పండి, తుడుచుకోవాల్సిన పని ఎవరిదే? వాక్యం ఖచ్చితంగా అదే ఉంది. కాబట్టి వాక్యమైనటువంటి యేసు ప్రభు వారు కూడా ఆయన నేనే మార్గం అన్నాడు, మిమ్మల్ని చేయబెట్టి నడిపిస్తానన్నాడు. అన్నం తయారు చేసి అక్కడ పెట్టి మీ బదులు కూడా నేను తింటాను అలా. ఆయన ఏమన్నాడు అంటే మీకోసం నేను సమస్తం సిద్ధపరిచా. మరి తినాల్సిన బాధ్యత ఎవరిదే? ఎవరిదే? అది కూడా నువ్వే చేసి పెట్టు దేవుడా. ఈ రోజుల్లో లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి ఆ సహాయం కూడా నువ్వే చేయి. ఆయన మార్గం చూపిస్తాడు. వాక్యం ఏం చేసిందంటే మార్గం చూపించిందంటే ఆ మార్గంలో నడవలసినటువంటి బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? అంతకుముందు లేఖనాల్లో కూడా చెప్పాం, జీవమును మా నరకమును మీ ముందు ఉంచాను, శాపమును ఆశీర్వాదమును మీ ముందు ఉంచాను. ఏం తీసుకుంటారో మీ ఇష్టం. మొదటి నుంచి కూడా వాక్యం అలానే ఉంది. మంచి చెడులు తెలివినిచ్చు వృక్షము, అలాగనే మంచి జీవవృక్ష ఫలములు నుంచి వృక్షము రెండు నీ ముందే పెట్టారు. ఏం తింటావో నీ ఇష్టం, నువ్వే తినిపించు ప్రభువా అని అందులో ఆదాము అవ్వదు. అలాగే స్వేచ్ఛ ఇచ్చాడు. మానవులైనటువంటి మనందరూ కూడా దేవుడిచ్చింది ఏమిటంటే స్వేచ్ఛ. ఒక గేదెను కట్టేసినట్లు, ఒక జంతువును కట్టేసినట్లు కట్టేసి బలవంతంగా మనకి విద్య బోధన ఏర్పడాలా. మనకి స్వతంత్రం ఇచ్చాడు. మనకు ఆలోచన శక్తి ఉంది. ఏది మంచిదో ఏది చెడో, ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మనందరికీ కూడా అవగాహన ఉంది. ఆ అవగాహన కలిగినటువంటి మనము మేలైనటువంటి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన వాడే, దేవుడు ఇచ్చే దేవుడే, దేవుడు సహాయం చేసే దేవుడే. వాక్యం శక్తి కలిగినదే, వాక్యం జీవం కలిగినదే, వాక్యం నిన్ను సరిచేసేదే. కానీ ఆ వాక్యాన్ని నువ్వు పాటించకపోతే, ఆ వాక్యాన్ని కనుక నువ్వు అవలంబించ నీ జీవితంలో దాన్ని బట్టి నడుచుకోకపోతే ఆ వాక్యం వల్ల నీకే ప్రయోజనము లేదు. అందుకే చెప్తాను నేను, వాక్యం ఒక ఔషధం లాంటిది అనుకుంటే, ఒక జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ మంచివాడే, మందు కూడా మంచిదే. కానీ రోగి, నాకు మంచి డాక్టర్కి వెళ్ళాను, చాలా ఖర్చు పెట్టాను, అమెరికా నుంచి కూడా మందులు తెచ్చుకున్నాను, నిజంగా ఈ మందులు మంచిది అయితే నాకు తగ్గాలి నువ్వు అనుకుంటే ఎప్పుడు తగ్గింది చెప్పండి? ఆ తెచ్చిన బిళ్ళ వేసుకుంటే తగ్గింది. హల్లెలూయా. ఎప్పుడు తగ్గింది? ఆ బిళ్ళ వేసుకోవాలి. ఆ బిళ్ళ వేసుకోవటం అంటే దేవుని వాక్యం మంచిదే, దేవుడు మంచివాడే, దేవుని శక్తివంతుడే. దేవుని దగ్గరకు వచ్చే మనందరము రోగులమని గమనించి మన యొక్క రోగం పోవాలంటే ఆ బిళ్ళ లేదా ఔషధం లాంటి వాక్యాన్ని మనము ఆచరించాలి. అనగా మన జీవితంలో ఆయన చేయొద్దు అన్న పనిని మనం చేయకూడదు. ఆయన ఎలా నడుచుకోమన్నాడో అలా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆ వాక్యం మనకి ఏమైందంట? ఉపయోగకరంగా ఉంటది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు అర్థం ఏ రీతిగా ఉపయోగపడుతుందో దేవుని వాక్యము కూడా మీకు అలాగనే ఉపయోగపడుతుందని విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి భక్తుడైనటువంటి యాకోబు గారు ఆ యొక్క మంచి సంఘంలో వాక్యం చెప్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది నిన్న ఒక చోట మెసేజ్ పెడితే ఆయన అన్నాడు, మేము వాక్యాలు యూట్యూబ్లో వింటున్నాము, వాక్యాలు ఎక్కడ చూసినా వస్తున్నాయి, మంచిదే వస్తున్నాయి. మరి నువ్వేం పాటిస్తున్నావు దాని ప్రకారం? యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, ఫేస్బుక్లో వాక్యం వింటున్నావు, గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతున్నావు, కానీ నీ దగ్గర ఏమైనా ఉందా వాక్యం వాసన? ఏం ప్రయోజనం? ఎన్నో నేర్చుకుంటున్నావు, ఎన్నో వింటున్నావు, కానీ నీ జీవితంలో ఒక్కటి కూడా మనము అనుసరించే వారిగా లేము. అదే లోపం అని చెబుతున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం మంచిదే, దేవుడిచ్చాడు మంచివాడే, కానీ ధర్మశాస్త్ర క్రియల వల్ల మీలో ఒక్కడు కూడా పాపం నుంచి విడుదల పొందలేకపోయారు కదా. ధర్మశాస్త్రం మీకు పాపాన్ని గురించే కదా చెప్పింది. మీలో ఎవరైనా పాపం నుంచి తీసివేయబడుతుందని ధర్మశాస్త్రం చెప్పిందా? ధర్మశాస్త్రం మొత్తం మీరు చదివితే పాపం అనగా ఏమిటో మాత్రమే తెలియపరుస్తుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే పాపం నుంచి విడుదల పొందడానికి మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏ మార్గాన్ని చూపించాడు? పాపము నుంచి విడుదల. ఏ మనుషుడు కూడా నేను మీ పాపాలను తీసివేస్తాను, ఏ మనుషుడు కూడా నా దగ్గరకు రండి 7 వారాలు, నా దగ్గరకు రండి, నా కానుకలు ఇవ్వండి, నాకు దగ్గరకు రండి, నేను దశంభాగాలు ఇవ్వండి, అప్పుడు మీ యొక్క పాపాలన్నీ పోతాయి అన్నాడు అంటే
వాడు సాతానుడు. ఎవరండి? నిజంగా నా పాపాలు దశంభాగం ఇవ్వటం వల్ల పోతాయి అంటే అసలు నేను ఇంట్లో కూర్చొని నా తప్పుడు పనులన్నీ చేసి దశంభాగాలు ఇస్తా. అపాహం పోద్దా? చెప్పడం బతికించిందా నన్ను? ఎప్పుడు బతికించింది? ఆ చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం ముందు నేను నడవాలి. ఆ వాక్యానికి ఎక్కడ కూడా నేను పక్కకు అటు కానీ ఇటు కానీ నేను తిరగకూడదు. ఇది కదా సత్యం, ఇది కదా వాక్యం. అయితే ఇప్పుడు నిల్చున్నటువంటి మనందరము ఎలాగ ఉన్నాము అనేది కూడా ఈరోజు వాక్యంలో మనం గమనించాలి. ఇలాగా మీరు నేను ఒకవేళ వీడు చెడ్డవాడు, వీడు పాపి అంటే వెంటనే మనకి వచ్చింది ఏమొచ్చింది చెప్పండి? పొరపాటునక్క నువ్వు మంచిదానివి కాదు అన్నావు అనుకో, ఆమె సంతోషంగా ఉంటుందా? వెంటనే మొహము చిన్నపుచ్చుకుంటుంది. నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆమె లోపాలను నేను చెప్పానో వెంటనే మనసు ఏమైందంట? చిన్నపుచ్చుకుంటుంది. అయితే దేవుని వాక్యం అయితే మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యం ఎదురుకు నీవు వచ్చినప్పుడు, ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మాత్రం నిన్ను సరిచేయగలదు అని ఒక భక్తుడి యొక్క జీవితం ద్వారా నీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను కొన్ని వచనాలను చదువుతానండి. కాస్త ఆలకిద్దాం కొన్ని మాటల్ని. 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. అలాగనే మనం 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబర్చుచున్నది. ఒక భక్తుడట వాక్యం యొద్దకు వచ్చి తను చూసుకున్నాడట. ఈ భక్తుడు సామాన్యమైన భక్తుడు కాదు. బైబిల్ గ్రంథంలో దాదాపు 13 పత్రికలు ఆయన ద్వారా రాసినట్లు, 14 హెబ్రీ పత్రిక కూడా ఆయనే రాసినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంత మంచి భక్తుడు ధర్మశాస్త్రం విషయంలో అనిందుడిగా ఉన్నాడు. పుట్టిన దగ్గర నుంచి సున్నతి పొందిన కాడి నుంచి ధర్మశాస్త్రం ఏది చెప్తుందో అది తప్పనిసరిగా పాటించాడు ఈ భక్తుడు. కానీ ఒకరోజు యేసు ప్రభు వారే ఆయన దర్శించినప్పుడు తనలో ఉన్నటువంటి పొరలు రాలిపోగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆ అరేబియా సముద్రం దగ్గర ప్రాంతంలో లేఖనాలను పరిశీలించి ఆ వాక్యంలో తను చూసుకున్నాడు. అంత ముందు వారికి ఏమని అడుగుతున్నాడంటే, ధర్మశాస్త్రం ప్రకారం నేను అసలు నా దగ్గర ఏ లోపము లేదు, దేవుణ్ణి తప్ప ఇంకొకరిని ఆరాధించబడిన బ్రతకనీయని తిరిగినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యం ప్రకారం కనుక తను పరిశీలన చేసుకుంటే ఆయనకి ఏం కనపడిందంటే, ఎప్పుడండి మారక ముందు కాదు, యేసు ప్రభు భక్తుడుగా మారిన తర్వాత, యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్న తర్వాత తను తాను చూసుకున్నాడంట. వాక్యాన్ని చూస్తూ ఉన్నాడు, తను తాను చూసుకుంటూ ఉన్నాడు. చూసుకున్నప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే, నా యందు అనగా నా శరీరమందు ఏం లేదంట, మంచిది ఏది నివసింపనేరదో. నా శరీరం ఆయన శరీరం మంది ఏమి లేదంట, మంచిది ఏది నివసింపనేరదో. చూసుకున్నాడు ఆయన వాక్యంలో. నేను చెప్పాను కదా, అర్థంలో చూసుకుంటే మన మొహం కనపడుతున్నట్లు వాక్యంలో తన జీవితాన్ని చూసుకుంటే తన శరీరములు అంటే తన లోపల ఉన్నటువంటి అవయవములలో ఏం కనపడిందంటే ఒక్కటి కూడా మంచిది లేదంట. మరేముందంటారు? మంచి చేయాలని కోరిక అయితే ఉంటుంది, మంచి చేయాలని దగ్గరికి వెళుతున్నాడు, కానీ చేయవలసినటువంటి మంచికి బదులు కీడే చేస్తా ఉన్నాడు మనిషి అనేవాడు. ఈ రోజు కూడా మనందరికి కూడా మంచిగా ఉండాలనే ఉంది. ఏ మతం చేసినా, ఏ భక్తి చేసినా, ఏ పూజ చేసినా, ఏ దాన ధర్మం చేసినా మంచి చేయాలనుకుంటున్నాడా, చెడు చేయాలనుకుంటున్నాడు. మీరందరూ కూడా మీ పిల్లలకు మంచి జరగాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నాడా? మంచి జరగాలని వస్తున్నాం, కానీ ఆ మంచి కాస్త దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంట, చెడు అవుతుంది.
ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తే, మనకు ఆదివారం లేదా దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళాలనే ఉంటుంది మనకి. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి ఆదివారం దాకా. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామా, ఎప్పుడు దేవుని మాటలు విందామా, ఎప్పుడు దేవుడి కోసం పాట పాడదామా, ఆరాధిద్దామా అని మనసు అనిపిస్తూనే ఉంటుంది. వెళ్ళాలి 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 అని తొందర పెడుతూనే ఉంటుంది. కానీ ఆ వెళ్ళే సమయానికి వచ్చేసరికి ఏదో ఒక ఆటంకం. మన శరీరమే మన బలహీనపడి. అందుకే అన్నాడు, నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదు. చూడండి, దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే కదా. మరి దేవుని యొద్దకు రావడానికి ఎందుకు ఆటంకపరచబడుతుంది అంటే, మన శరీరంలో ఏం లేదంట, మంచిది లేదు. ఆయన శరీరంలో ఆయన అలా దేవుని యొద్దకు వెళ్ళని వాడు కాదు. కానీ మనకు అర్థం కావడానికి ఒక మేలు చేయాలన్న కోరిక అయితే మనలో ఉంటుంది. తప్పనిసరిగా ఈవికి మేలు చేయాలి, తప్పనిసరిగా మా అమ్మకు మేలు చేయాలి, తప్పనిసరిగా పలానా సహోదరులకు మేలు చేయాలనిపిస్తుంది. మేలు చేయాలని వెళ్తున్నాం, కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నామంట, కీడే చేస్తున్నాం అని మన జీవితం. ఆ భక్తుడి యొక్క జీవితంలో ఏ రీతిగా ఉందో మనందరి జీవితాల్లో కూడా మనందరం కూడా మేలు అనగా ఆ పరలోక రాజ్యం వెళ్ళాలనే ఉంది. అందరం కూడా నరకంలో అగ్నిలో చావాలని ఎవరికీ లేదు. యేసు ప్రభు మంచి దేవుడు అంగీకరించాలనే ఉంది. కానీ ఆటంకపరుస్తుంది ఎవరట, మన శరీరంలో. ఏముంది మన శరీరంలో? ఒక నియమం ఉంది. హల్లెలూయా. ఏముందంట మన శరీరంలో? అమ్మా ఏముందంట? నియమం ఉంది. ఈ నియమం ఉంది. దీనికి నీకు శరీర నియమం బాగా తెలియదు. లోపల ఉన్నటువంటి శరీర నియమం ఏమిటంటే, అది తనను తాను శుద్ధి చేసుకుంటుంది. శరీరానికి ఉన్న నియమం ఏమిటంటే, మీరు రాత్రి కూడా ప్రశాంతంగా పడుకున్నాం అనుకుంటారు. పడుకున్నప్పుడు అన్ని అవయవాలను కూడా శరీరం ఏం చేసుకుంటుందంట, శుద్ధి చేసుకొని బయటికి పంపించేసింది, మరలా మనం ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం. అలాగనే దేవుని వాక్యం కూడా మనం ఏం చేసిందంటే, నువ్వు దాన్ని లోపలికి తీసుకోవడం అనగా నీ జీవితంలో దాన్ని అనుసరించగలిగితే నిన్ను కూడా శుభ్రం చేసింది. హల్లెలూయా. ఈ నియమము ఏమిటయ్యా అంటే, తప్పనిసరిగా జరగవలసింది నియమం. చూడు, మన నియమం పెట్టాడు దేవుడు. ఇదిగో ఈ గుండెకి డాక్టర్లు చెప్తున్నమాట, 120 సంవత్సరాలు పనిచేయాలని పెట్టాడంట దీనికి. అది దానికి పెట్టిన నియమం. ఏదైనా రెస్ట్ తీసుకుంటుంది, రెస్ట్ తీసుకో. దాని నియమం ప్రకారం రక్తంలో ఉన్న చెడంతా కూడా శుద్ధి చేసి చెడు రక్తాన్ని మంచి రక్తంగా మారుస్తుంది దాని నియమం. ఆ నియమాన్ని ఎవరు పాడు చేస్తున్నాం? మనమే పాడు చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకవేళ మీకు 47 ఉంటే వాడు టెస్ట్ చేసి అంటాడు, మీ గుండె 67 వయసు చూపిస్తుంది అంటాడు. అంటే 20 ఏళ్ళు ఎక్స్ట్రా మనం పాడు చేసుకున్నాం దాన్ని. ఇలాగా ఆ నియమం తప్పుతున్నాం మనం. నియమం అంటే నువ్వు తప్పనిసరిగా ఆచరించవలసింది నియమం. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు 9 గంటలకు వచ్చి తంబెయ్యాలి అంటే 9 గంటల 1 సెకండ్కి వచ్చినా కానీ అది రిజెక్ట్ చేసేది. మీరు ఉద్యోగం చేసినట్టు కాదే ఆ రోజు. అనగా 9 గంటల లోపు రావాలి నియమం. వచ్చినటువంటి వాడు నేను చెప్పిన విధంగా నడుచుకోవాలి. మీరు ఇక్కడ సెలవులు మాట్లాడకూడదు. మీరు లోపలికి వచ్చిన తర్వాత నేను చెప్పిన పని చెయ్యాలి అని చెప్పాడు నియమం. అది ఆ నియమం పాటించకపోతే వాడు జీతం ఇవ్వడు. అలాగనే మన శరీరంలో ఒక నియమం ఉందంట. దాని పేరు ఏం చెప్పాడంటే పాప నియమము. ఏం నియమం? భక్తుడైనటువంటి పౌరుడు తను తాను చూసుకున్నప్పుడు తనలో నన్ను కనపడింది ఏమిటయ్యా అంటే పాప నియమం ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా లోకం వైపు లాగుతూ ఉంది. అవయవాలన్నీ మంచిగా బ్రతకాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఈ తప్పు చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఇలా నడుచుకోకూడదు కదా అనిపిస్తూ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళి చేసేటప్పటికీ చెయ్యవలసిన దాన్ని మంచి బదులుగా ఏం చేస్తుందంట, చెడు చేస్తుంది. ఎవరు చెప్తున్నారు ఇది? వాక్యం నీకు తెలియపరుస్తుంది. ఈ లోకంలో ప్రవర్తించే మనందరము కూడా నిజంగా మనం గుండె మీద చేసుకొని చెప్తే, నీవు నడిచే నడత, నీవు మాట్లాడే మాట, నీవు చేసే పనులు యథార్థంగానే ఉంటున్నాయా, వాక్యానుసారంగానే ఉంటున్నాయా, ఎక్కడైనా సరే మనం అటుగాని ఇటుగాని తప్పిపోతున్నామా అనేది ఎవరు చెప్తారయ్యా అంటే వాక్యం అనే అర్థం ఎదురుకు మనము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, అయ్యా యేసు ప్రభు పరిశుద్ధుడు, మేము నమ్ముకున్నాము, పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొందాం, కాబట్టి ఇంకా మా దగ్గర ఆ నియమం ఏడుందయ్యా, మేము దాన్ని మర్చిపోయాం కదా అని మీరు అనొచ్చేమో. కానీ ఒక దృష్టాంతాన్ని మీ ముందు నేను చెప్తాను. ఆ దృష్టాంతం అనగా అంతకు ముందు మన పితరులకు జరిగినటువంటి సంఘటన. ఇశ్రాయేల్ అన్నటువంటి వారు
ఐగుప్తు అనేటటువంటి దాంట్లో నుంచి, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఆయనే స్వయంగా మోషే ద్వారా బయటకు తీసుకొచ్చినప్పుడు వారిని భయంకరమైనటువంటి శ్రమంలో నుంచి బయటకు తీసుకొచ్చి అడ్డుగా వచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయనే తొలగించి వారు శ్రేష్టమైనటువంటి మన్నాన్ని తినడానికి దేవుడు ప్రభు చూపితే ఒకరోజు వాళ్ళు అంటారంట. దయచేసి ఆ లేఖనాలు కూడా మీకు చెప్తాను, రెఫరెన్స్ చూసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మీరు చదవచ్చు. అలాగనే నిర్గమాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా మీరు విషయాలు చూడొచ్చు, వినండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, నిర్గమాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాల్లో నేను చెప్తున్న మాటలు ఉన్నాయి. వీరైతే ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం పోయింది? ముందు ఫరో బానిసత్వం పోయింది. అక్కడ కష్టపడినట్టు ఇక్కడ కష్టపడాల్సిన పని లేదు. దేవుడి యొక్క ముఖదర్శనం చూసుకుంటూ దేవుడు నడిపించే నడకలో వాక్యానుసారంగా దేవుని మాట వింటూ నడవాలి వీళ్ళు నిజంగా. అయితే వీళ్ళైతే కదలి వచ్చారు, కానీ అక్కడ వచ్చిన తర్వాత అంటున్నారంట మోషే మీద జస్ట్ 2 నెలలు అయిందంట, ఎక్కువ కూడా కాదు. 2 నెలలు అవ్వగానే ఒకరోజు నీళ్లు దొరకలేదంట, ఒకరోజు తినడానికి దొరకలేదంట. వాళ్ళు అంటారు, అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కొండల చుట్టూ మాంసం వండుకొని మా పిల్లా జల్లాలతో కీరకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ పెట్టుకొని మేము చక్కగా తింటా ఉండేవాళ్ళం. మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ భయంకరమైనటువంటి ఎడారిలో సారం లేనటువంటి ఆహారాన్ని మాకు పెడుతున్నావు అన్నారు. చూడండి, వారిలో ఏ నియమం పనిచేయాలి? లెక్క ప్రకారం బానిసత్వంలో నుంచి వచ్చిన వారికి స్వతంత్రమైనటువంటి మనసు పనిచేయాలి. మా దేవుడు మాతో ఉన్నాడు, మాకు ఇంత మంచి భాగ్యం ఇచ్చాడు, మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు అని సంతోషపడే మనసు ఉండాలి వాళ్ళల్లో. కానీ వాళ్ళలో ఏ మనసు ఉందంటే ఐగుప్తును దాటి వచ్చారు, కానీ వాళ్ళ మనసుల్లో ఐగుప్తే ఉంది. ఆ ఐగుప్తు బానిసత్వం వద్దని మొరపెట్టారు, కానీ అది దాటి వచ్చిన తర్వాత ఆ పాప నియమము ఐగుప్తు వైపే వాళ్ళ మనసులో అవుతా ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజు కూడా ఐగుప్తుకు సాదృశ్యమైనటువంటి లోకం అనే పాపంలో మనందరం ఉన్నాం. పాపముందు మేము యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ యొక్క పరసంబంధమైన జీవితాన్ని గడుపుతామని చెప్పి మనందరం కూడా లోకంలోంచి పాపంలోంచి బయటకు వచ్చాం. అంతే, బయటకు వచ్చాము, కానీ మన హృదయాల్లో ఏ నియమం పనిచేస్తుందంట? ఏ నియమం పనిచేస్తుంది? అరే అప్పుడే బాగుంది, మనకి ఇక్కడ రాకముందే మనకు బాగుంది, ఇంతకుముందు జీవితమే మనం ఎంత కావాలంట్లా ఆడుకున్నాం, పాడుకున్నాం, తిన్నాం, తిరిగాం, ఏం చేసినా ఇది చేయొచ్చు అది చేయొద్దు అన్నోడు లేడురా. అప్పుడు మనకేమి తక్కువ కాలేదురా. కానీ ఈ దగ్గరకు వచ్చిన కాడి నుంచి మనకి ఏం దొరుకుతుంది? పేరుకైతే మనం దాటి వస్తున్నాం. ఆ ఐగుప్తు అనేటటువంటి లోకం నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువు మా దేవుడని చెప్పుకుంటున్నాం, కానీ లోకములో ఆచరించే ప్రతిదీ మనం ఆచరిస్తూనే ఉన్న విషయాన్ని లేఖనం దగ్గరకు వస్తేనే మనకు అర్థమైంది. నేను మరలా మీకు చెప్తున్నాను, మనందరం కూడా లోకం నుంచి బయటకు వచ్చాం. లోకములో నడిచే నడవకూడదంటే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ పెళ్లిడికి వెళ్ళకూడదు, వాళ్ళ దినానికి వెళ్ళకూడదు. ఇది కాదు అసలు లేఖనం చెప్పేది, ఇది కాదు అసలు. చేయవలసింది ఏమిటంటే మీరు వారు నడిచేటటువంటి నడకను నడవకూడదు, అంతేగాని వాళ్ళు వదిలిపెట్టమని కాదు, వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో కలిసి నడవద్దని కాదు. వాళ్ళు చేసే పనులయ్యే మన ముందు కూడా ఒకసారి చెప్పాను నేను. ఏమిటయ్యా అంటే లోకము గొడవలోకి వెళ్తుంది, వాళ్ళ ప్రసాదం మీకు పెడుతుంది. మీరేమంటున్నారు? అయ్యా మేము విగ్రహారాధనను తినం కాబట్టి మీరు పెట్టే ప్రసాదాలు మేము తినము. మంచిదే, ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దేవుల్లో ఉన్నారు, తినొద్దు. కానీ వాళ్ళు నడుస్తున్న అక్రమ మార్గం ఉందిగా, వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలు మీరు మాట్లాడుతున్నారుగా, మీ వ్యాపారం కోసం అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారుగా, మీరు వాళ్ళు నడిచినట్లే అన్ని రకాల ద్వేష స్వభావం ఉంది కదా, మోహం చూపు ఉంది కదా, పొట్లాట్లు ఉన్నాయి కదా, తిట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మనిషి రావాలిగా. కానీ మనలో ఉన్న పాపని ఏం చేస్తుందంటే పేరుకు మాత్రమే వాళ్ళ నుంచి వేరవుతున్నాం, కానీ ఐగుప్తు యొక్క బుద్ధులు మనలో నుంచి ఏమి బయటికి రావటం లేదు. ఈ ఐగుప్తులో ఉన్న బుద్ధులు మనలో ఉన్నాయని మరి ఎవరు చెబుతారు? ఎవరన్నా వ్యక్తి చెప్తే నాకు కోపం. అబ్బాయి మీరు ఫలానా ఇలా చేస్తున్నారంటే వాడేంట్రా నా గురించి చెప్తాడు, వాడు ఎంత బాగున్నాడా,
వాడే మంచోడా అని వాడి మీద నిందలేస్తానికి చూస్తాం. కానీ అందుకనే వాక్యం అనే అర్థమయోనికి వచ్చినప్పుడు భక్తుడైన పౌలు గారు అన్నట్లు నా శరీరమందు మంచిది ఏది లేదు, అది నాలో ఒక నియమం ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఏమిటంటే పాప నియమము. దేనికంటే కొట్టుబడ్డాడు ఆయన? పాప నియమం అనేది లోపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ పాప నియమం అనేది ఎవరు చెబుతూ ఉన్నారు? వాక్యమే చెబుతూ ఉంది భక్తుడైన పౌలు గారు. మరి దేవుని యొద్దకు వస్తున్న మనందరికి కూడా నీలో ఏ నియమం పనిచేస్తుంది? ఎవడైనా ఒక వ్యక్తి చెప్తే, నేను చాలా మందికి చెప్పేవాడిని, అబ్బాయి ముక్కుసూటిగా చెప్తే అన్నా నువ్వేందన్నా అంత క్లియర్గా చెప్తావు అంటే క్లియర్గా కాదు వంకర టింకర చేసి చెప్పాలా? అయ్యా పాస్టర్ గారు అయితే ఏం చేసినా పర్లేదయ్యా, దశంభాగం ఇస్తే పర్లేదు అంటాడు పాస్టర్ గారు. అంటే అది ఏ తప్పుడు పనులు చేసి వచ్చేది సార్, దశంభాగం ఇస్తే పర్లేదా? యథార్థంగా వాక్యానుసారంగా నడవకుండా మనం జీవించే జీవితంలో యథార్థత లేకుండా నువ్వు చేసే పనులన్నీ కూడా కల్మషమయ్యి, నువ్వు చేసేటటువంటి మాటలన్నీ కూడా అపవిత్రమయ్యి, నువ్వు చేసే పనులన్నీ కూడా అక్కడ క్యూర్ చేసే అయ్యుండి నేను మాత్రం వాక్యానుసారంగా ఉన్నానని చెప్తే అది దేవుడు అంగీకరించే వ్యక్తేనా? అందుకనే భక్తుడు చెప్తూ ఉన్నాడు, పాప నియమం అనేది నాలో కనపడుతుంది అన్నాడు భక్తుడు. భక్తుడైన పౌలు గారికి పాప నియమం కనపడితే మరి నాకు కనపడదా? ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ఎదుటివాడి గురించి కనపడిద్దా? నా గురించి కనపడాలిగా. చెప్పే నేను దాన్ని ఆచరిస్తున్నానా లేదా అనేది ముందు నాకు కనపడాలి. ఆ అర్థం ఏదో నేను వచ్చి చూసుకున్నప్పుడు నాలో లోపాలు కనపడుతున్నాయి. అబ్బాయి నీలో ఇది ఉందరా, మానేస్తే నాకు ఆశీర్వాదకరమని. అలాగే భక్తుడైన పౌలు గారు కూడా అంటున్నారు, అయ్యా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎందుకంటే ఇట్టి మరణం నుంచి, ఇట్టి పాప నియమం నుంచి నన్ను ఏ ధర్మశాస్త్రము విడుదలకు ఇవ్వలేదు. కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం నుంచి నాకేమిచ్చారంట? విడుదలిచ్చారు. ఎలాగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమముకును, శరీర విషయంలో పాప నియమముకును దాసుడనై ఉన్నాను. ఆయనకి ఏం కనపడింది అయ్యా అంటే మనస్సు విషయంలో ఎవరికంట? దైవ నియమానికి. అనగా మనసు విషయంలో మనందరం కూడా మారు మనసు అంటాం. మారు మనసు అనగానే మన మనసు ఎవరిని కోరుకుంటుంది? దేవుడిని కోరుకుంటుంది. మన మనసు అంతా కూడా ఎవరి చుట్టూ తిరుగుతుంది? దేవుడి చుట్టే తిరుగుతుంది. మరి శరీరం ఎక్కడ తిరుగుతుంది? లోపం చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మనసు నిన్ను విడిపించిందా? లోపం నిన్ను విడిపించిందా? క్రియలు చేసేది ఎవరు? మనసా శరీరమా? బాగా అర్థం చేసుకోండి. క్రియలు చేసేది మనసా శరీరమా? మనసేమో దైవ నియమం ప్రకారం ఉన్నమని చెబుతుంది, శరీరమేమో పాపానికి లోపడుతుంది. లోపల మంచిగా కోరుకుంటుంది, బయటికి ఏం చేస్తున్నాం? చెడే చేస్తున్నాం. ఇప్పుడు నీ మీద చెడు వచ్చిద్దాం అని చెప్తాను. నేను మనసులో వ్యక్తి అనుకుంటున్నా, అబ్బో మనసులో ఈ మనిషిని చాలా చెల్లిగా చూడాలనుకుంటున్నా, ఈమె తల్లిగా చూడాలనుకుంటున్నా. కానీ శరీరం దగ్గర వచ్చేసరికి అది పాపంగా కనపడతా ఉంది. ఇప్పుడు పాపం అంటాడా, ఇప్పుడు భక్తి పడ్డ అంటారు. మాటలు చూస్తే మైకులు చూస్తేనేమో పగిలిపోయినట్టు గొప్ప మాటలు చెబుతున్నారే, మాటలు చూస్తేనేమో పెద్ద భక్తిమంతుల మాటలు చెబుతున్నారే. మరి డబ్బుల దగ్గరకు వచ్చేసరికో, పనుల దగ్గరకు వచ్చేసరికో పొలం కావాలి, గొప్పతనం కావాలి, అన్నీ కావాలి. మరి ఏ నియమం మరి మనం పనిచేస్తాం? మనలో పనిచేసేది ఏ నియమం? ఇప్పుడు పేరుకేమో దైవ నియమం అని చెబుతున్నాం, ఆచరించేటప్పుడేమో పొలం చూసుకుంటున్నాం, వాడు డబ్బులు ఉందా లేదో చూసుకుంటున్నాం, వాడుకున్న వెనక పరిస్థితులు ఏదో చూస్తున్నాం, వాడి పేద సంఘం ఉందా లేదో చూస్తున్నాం. ఇవన్నీ శరీరానికి వచ్చేసరికి ఈ చూసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏ నియమం పనిచేస్తున్నావు? నువ్వు ఎవరికి కట్టుబడి ఉంటున్నావు? యేసు ప్రభువుకు కట్టుబడి ఉంటున్నావా? శరీరానికి కట్టుబడి ఉంటున్నావా? భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు నిమిత్తం ఖైదీనయ్యాను అంటున్నాడు. హల్లెలూయా. రోమా ప్రభుత్వం వారు, అగ్రిప్ప రాజా, ఫేలిక్స్ వారందరూ కూడా ఆయన తీసుకుని శరసాల్లో వేస్తే ఆ శరసాల్లో ఉండి ఆ బొండాల్లో బిగించబడినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఫలానా రోజు బంధించాడు, ఫలానా రోజు శిక్షించాడు అంటలేదంట. నేను క్రీస్తుకి ఖైదీనై ఉన్నాను. హల్లెలూయా. తన మనసు చూడండి దేవునితో ఎంత అంటగట్టబడిందో. ఒక సమయం తర్వాత మొదటి సమయంలో ఎలా ఉన్నాడంటే మేలు కోసమే వచ్చాడు,
కానీ మేలు కనపడట్లా. ఏం కనపడుతుందంట? కీడే కనపడుతుంది. ఈరోజు కూడా చాలా మంది మనము పైకి మేలు చెప్పే మాటలే చెబుతున్నాం, అట్టుండాలరా ఇట్టుండాలనే చెబుతున్నాం, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి అవి నాయి కాదన్నట్టు అంటున్నాం. ఖచ్చితంగా శాస్త్రులు పరిశీలి ఏదైతే చెప్పారో వారు అనేకమైన భారములు నడుముల మీద పెట్టుదురు కానీ వారి చిటికెన వేలుతోనైనా వాటిని లేపనే లేపరు. అనగా వారు చెప్పేవారే కానీ ఆచరించేవారు కాదు. వారిని చూస్తే అది అర్థమవుతుంది లేఖనంలో. పౌలు గారిని చూస్తుంటే అది అర్థమవుతుంది. మరి నిన్ను నన్ను చూస్తే మనకేం అర్థమవుతుంది? మనం ఏం చేయాలయ్యా అంటే లేఖనం యొక్కకు వచ్చినప్పుడు మన యొక్క లోపాలను మనము సరిచూసుకోవాలి. ఇతర లోపాలు చెప్పడం ఏముందండి? నాకు ఎదురుగా కనపడతావు కాబట్టి ఎన్నైనా చెప్పచ్చు నీ గురించి. మరి నా అనుకున్నదో నేను చేసేదో ఎవరు చెబుతారు? లేఖనం చెప్పింది. నువ్వు భక్తుడు అయితే ఆ యొక్క దైవ నియమానికి నువ్వు లోబడితే, దేవుని లేఖనం దగ్గరకు వచ్చి చదివితే, లేదా దేవుని లేఖనం నుంచి మాటలు వింటే ఆ లేఖనము నీతో మాట్లాడింది. హల్లెలూయా. ఏమని? ఇదిగో నువ్వు కూడా ఇట్లాగే ఉన్నావు అబ్బాయి, వాళ్ళు ఉన్నారు సరే, నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. ఎవరు చెప్తారు ఇది? ఎవరు చెప్తారు ఇది? మీరు చూడండి, వెళ్తా దారిలో అరే అబ్బాయి నీ మొహం మీద మచ్చందరా అంటే వాడు వెంటనే చూసుకుంటాడా? వెంటనే కోపడతాడు, నన్ను అంటున్నావా. ఆడికి ఎప్పుడు సమ్మతి పడతాడంటే అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే నిజమే కదా అతను చెప్పింది, ఆ మొహం మీద చిన్న మచ్చంది కదా అప్పుడు చూసుకోవడం వాళ్ళు. అందుకని ఒక వ్యక్తిగా కనుక, ఒక మనిషిని కనుక ఇది తప్పు అని చెప్తే వాడు కోపడతాడు. కానీ దైవ లేఖనం దగ్గరకు వచ్చి ఆ లేఖనంలో ఉన్న మాటల ద్వారా తన తాను పరిశీలన చేసుకుంటే, నిజమైనటువంటి దైవ నియమానికి కనుక మనం లోబడితే మన తప్పేదో మనకు తెలిసింది. నా తప్పు అలాగే తెలిసింది. నా తప్పు ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ లేఖనం దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది నా తప్పేమిటో. నేను ఏం చేస్తున్నానో, నేనేం ప్రవర్తిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, నేను అనుకున్నాను నేను చేసేది మంచిదే, నేను అనుకున్నాను నేనే తప్పు చేయనని. కానీ నాకు లేఖనం దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే నేను తప్పు కాదనుకున్నాను అదే నాకు తప్పుగా చూపించిన లేఖనం. ఎందుకంటే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది నా బ్రతికేంటో. అర్థం ముందుకు రావట్లేదు చాలా మంది. ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మిన తర్వాత ఏ విధంగా ఆ పేరుకు మాత్రమే భక్తి పరులాగా ఉన్నారో, అలాగే ఈ రోజు చాలా మంది కూడా భక్తి పరులాగా ఉన్నారు కానీ, భక్తి చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఒక నియమం ఉన్నట్లుగా వారు చూసుకోలేకపోతున్నారు. ఆ నియమం ఏమిటంట? పాప నియమం. బాబు మీకు చెప్పేది అదే. పాప నియమంకు లోబడిన వాడే మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. పాప నియమంకు లోబడిపోయారు. వాడు తప్పులు వాడు చూసుకోవట్లా, ఈ బాబులో తప్పే చెబుతున్నారు. ఎప్పుడైతే వాడు తప్పు వాడు చూసుకుంటాడో వెంటనే అయ్యో అన్యాయంగా నా బిడ్డ కాపురం పోతుంది అని గమనించుకుంటాడు. ఏ వ్యక్తి అయినా ఎదుటి వాడి తప్పులు చూసినంత వరకు వాడు బాగుపడలేడు. వాడు బాగుపడ్డాడు అనుకుంటాడు కానీ వాడిలో ఏ మంచితనమో ఉండదు. ఈ లోకము నడిచే నడకంతా అదే, ఇప్పటికీ ఎదుటి వాడి మీద నిందలు మోపటమే. నేను వారికి చెప్తున్నాను, దయచేసి ఒక అద్దం కొని పెడతాను, మీ అందరికి ఒక అద్దం కొని పెడతాను. ఆ అద్దం ఏమిటంటే ఇదే. మీకు చేత అయితే ఈ అద్దంలో మీ బ్రతుకులు చదువుకోండి. మీకు ఈ మాటలు కాక వేరేది వినపడితే అప్పుడు నన్ను ఎంతైనా శిక్షించండి. మీ బ్రతుకులు మీరు చూసుకొని నిజంగా నేను లేఖనం ప్రకారం జీవిస్తున్నా, నా మీద ఈ నిందలు పడుతున్నాయి, లేఖనం ప్రకారం నేను బ్రతుకుతున్నా, నాకు ఈ కష్టాలు వస్తున్నాయని మనం అనుకుంటే అప్పుడు మనం యేసు ప్రభుతోనే మాట్లాడచ్చు. మనుషులతో అవసరం. అయ్యా నువ్వు చెప్పినట్టు మేము ఉన్నాగా, మాకెందుకు తీర్చావు? భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, అయ్యా నేను క్రైస్తవుడైనందువల్ల బాధింపబడితే నేను సంతోషిస్తాను కానీ నేను శరీరాన్ని బట్టి, నేను చేసిన తప్పులను బట్టి నేను శిక్షించబడుతున్నాను. మనందరం కూడా ఎక్కువ ఎందుకు శిక్షించబడతామంటే శరీరంతో మనం చేసిన తప్పులను బట్టి మనం శిక్షించబడతాం. భక్తి చేసినందువల్ల ఆ స్థాయికి మనం వెళ్ళటం. ఆ స్థాయికి వెళ్ళాలంటే మనందరం నిధులు చూసుకోవాలంటే మనని చట్టంలో చూసుకోవాలి, అర్థంలో చూసుకోవాలి. అందుకని భక్తులైనటువంటి యాకోబు గారు చెప్తున్నారు, ఒకవేళ ఎవడైనా వాక్యమును వినువాడు మాత్రమై ఉండి అలాగా ప్రవర్తించని వాడైతే అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మరిచిపోయిన వాడిలాగా ఉన్నాడు. మొదటి చెప్పిందే మళ్ళీ గుర్తు చెప్తున్నా. 8 సంవత్సరాల నుంచి అద్దం చూసుకుంటున్నారు.
పక్కకి వెళ్ళి మీరు ఎట్టున్నారో చెప్పండి, ఇప్పుడే స్పాట్లో 1000 రూపాయలు ఇస్తా. మీరు ఎట్టున్నారో మీకు చెప్పండి. నేను చెప్పగలను కళ్ళు మూసుకొని, అదిగో చిరంజీవిలో ఉంటాడు. నేను చెప్పగలను ఫలానా ఎన్టీ రామారావు గారు ఎలా ఉంటారు, కానీ నేను ఎలా ఉంటానో నాకు ఎవరయ్యా చెప్పేది అంటే లేఖనం ఎదురుకు వచ్చినప్పుడు మాత్రమే అది నీ లోపాలను నీకు తెలియచేస్తుంది, లోపాలను నీకు చెబుతుంది. నిన్ను విమర్శించాలని కాదు, గుర్తుపెట్టుకోండి, నీవు బాగుపడాలని. దేవునికి స్తోత్రం. ఏం చేయాలని? నువ్వు బాగుపడాలని చెప్పేది. లోకం చాలా మంది ఏంటంటే విమర్శనాత్మకంగా తీసుకొని ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు చెప్పే తప్పు అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా గ్రంథంలోది కనుక వాళ్ళు చదవగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు చూసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక మంచి మానవులుగా మారగలరనేది మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థంలో నుంచి మనం విషయాలు గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మరొక రోజు దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటను త్రాగుటను కూర్చుండి ఆడుటను నేర్చుదని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండబడి. కాబట్టి చాలు. ఇప్పుడు ఏమిటంటే వారు ఆశించిన ప్రకారం మనం కూడా ఏంటి ఆశించకూడదు. ఇప్పుడు వాళ్ళ అర్థంలో చూసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ముందు ఇప్పుడైతే మనకేమొచ్చింది? అర్థం మన ముందుకు వచ్చింది. అర్థం ముందు మన ముందుకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళు ఆశించినవి మనము ఆశించకూడదు. ఏం ఆశించారు వాళ్ళు? ఏం ఆశించారు? అక్కడ ఉన్నటువంటి శ్రమలను, బానిసత్వాన్ని విడిపించమని ఆశించారు. రైట్, విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ వాళ్ళు తిరుగుటకు, త్రాగుటకు, ఆడుటకు, లేచి విగ్రహారాధనలో అనగా దేవుడు కానటువంటి దాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా ఆయన బిడ్డలైనటువంటి మనం అక్కడి నుంచి విడుదలై వచ్చాం. అది పాపమని మనం తెలుసుకున్నాం. ఈ పాపపు జీవితం మనకు వద్దని ఈ మంచి జీవితం కాదని యేసు ప్రభు దగ్గరకు వచ్చాం. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ఏం కోరుకుంటున్నాం? ఏ వద్దన్నామో వాటినే కోరుకుంటున్నాం. విడుదలైతే అక్కడి నుంచి వచ్చాం, కానీ మనలో ఉన్నటువంటి మనసు అయితే మాత్రం దేన్ని కోరుకుంటుంది? దాన్నే కోరుకుని ఏది చేయకూడదన్నామో దాన్ని ఈ శరీరం చేస్తా ఉంది. దానికి సాక్ష్యం మనందరం. మాట్లాడుతున్న నేను పిలుచున్న మనందరం కూడా మంచిదో మనకు తెలుసు, కానీ మనకు లాభమైనప్పుడు ఆ మంచిని మన దగ్గర తీసుకొస్తున్నామా చెప్పండి. ఇదిగో ఈ పని చేయడం వల్ల నాకు 100 రూపాయలు లాభం వస్తాయి, కానీ లేఖనం చెబుతుంది ఈ పని చేయడం తప్పు అని. చెప్పండి, తప్పు చేస్తున్నామా? లాభానికి ఆశపడుతున్నామా? చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇదిగో ఈ పని చేస్తే తప్పు అని లేఖనం చెప్తున్నాం, కానీ ఈ పని చేస్తే 100 రూపాయలు లాభం అని చెప్పింది. ఇప్పుడు నేను నా శరీరం దేనికి ఇష్టపడుతుంది? దేనికి ఇష్టపడుతుంది చెప్పండి? ఖచ్చితంగా అదే. అంటే మనలో ఏ నియమం ఉందయ్యా అంటే పౌలు గారిలో మనలో కూడా ఆ నియమే ఉంది. నేను చెప్తున్నాను, మనము వారు ఆశించినట్లుగా చెడ్డవాటిని ఆశించకుండా ఈ అర్థంలో మనం చూసుకొని కనుక మనం దిద్దుకోగలిగితే, మనం సరి చేసుకోగలిగితే తప్పనిసరిగా ఈ అర్థం వల్ల మనకి ఏం కలిగిద్దంట? మేలు కలిగింది. హల్లెలూయా. అంతే ఆశీర్వాదం. అంతేగాని నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అయింది, నేను దీవిస్తే మీకు దీవెన అయింది, నేను శపిస్తే శాపం అయింది, ఎవడవల్ల అయింది. విలాం అనుకున్నాడంటే నేను దీపిస్తే అన్నీ అయిపోతాయి అనుకున్నాడు. శపించాడా? అలా అయిందా? ఆ దేవుడు మాట ఇవ్వలేదా? ఆయన బిడ్డల్ని శపించడం ఎవడి వల్ల కాదు. ఒకవేళ వాడు శపించాలన్నా వాడికే శాపం వచ్చింది, కానీ మన మీద శాపము. అసలు నేను ఒక మాట చెబుతాను, ఆశీర్వాదాలకు వారసులతో మీరు పిలువబడ్డారు, కానీ శపించడానికి కాదు. దైవ సేవకుడు, దైవజనుడు లేదా దేవుని బిడ్డలైన మనందరం లోకాన్ని, మిత్రుల్ని శపించడానికి కాదు. నాకు పేరు చేస్తే చల్లగా ఉండాలా అంటే వాడు ఏమైనా తప్పు చేస్తే నాశనం అవ్వాలా? ఎంతమందిని నాశనం చేద్దాం మనం? నాశనం చేసే శక్తి ఉంటే అసలు ఏళ్ళనాళ్ళు ఎందుకు? అసలు నాకు ఎట్నోళ్ళంతా డామ్ అనొచ్చు నేను ఒకసారి. అయిద్దా? ఇంపాసిబుల్. అందుకని
అద్దం యొద్దకు వచ్చి వాళ్ళు ఆశించినట్టు మనం చెడును ఆశించకుండా ఉండి బ్రతకగలిగితే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు వారి కృపను బట్టి ఆయన రాజ్యానికి మనము వారసులవుతాం. నేను చెప్పే సువార్త ప్రతిదీ కూడా ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మనం ప్రయాసపడదాం. ఈ లోకం కొద్దికాలమే, ఈ లోకంలో బతుకుతాం. 100 ఏళ్ళు అనుకున్నాం, కొద్దికాలం అంటే 100 ఏళ్ళే బతుకుతాం. ఓ పేర్లు సంపాదిస్తాం, డబ్బులు సంపాదిస్తాం, కానీ ఒకరోజు సత్తాం, చావటం పక్క. అయితే చచ్చిన తర్వాత ఏడకి వెళ్తాం అనేది ఇదిగో ఈ అర్థం చెప్పింది. ఈ అర్థంలో మనం చూసుకొని ఎవరిని బాగు చేసుకోవాలి? నిన్ను కాదు అయ్యా, నిన్ను కాదు, నన్ను నేను బాగు చేసుకోవాలి. ఎప్పుడైతే నేను బాగుంటానో ఆటోమేటిక్గా నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే, నీవు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదం. ముందు ఆశీర్వాదం నేను అనుభవించాలనే. నేనే గబ్బు కొట్టే మనసుతో ఉంటే నీకేం చెబుతారు మంచి మనసు? కాబట్టి అర్థంలో నాకు చూసుకుంటే కనపడింది అది, మరి మీకేం కనపడుతుందో. కానీ రేపటి వారం మరికొద్ది వాక్యాలు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ గా చెప్తున్నాను, అర్థం మీ నిజ స్వరూపాన్ని చూపించింది, మీలో లోపాలను తెలియజేసింది, మీరు ఎలా బ్రతకాలో, ఎలా శుభ్రంగా ఉండాలో చెప్పింది. అలాగే వాక్యం కూడా మనలో ఉన్నటువంటి తప్పులను చూపించింది, దాన్ని సరి చేసుకోమని చెప్పింది. సరి చేసుకుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, మనకు మనం దీవెనకరంగా, రాజ్యానికి హక్కుదారులుగా ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. దీవించున్న బిడ్డల హృదయాలలో నిజమైన అద్దపు వెలుగు కలుగునుగాక. ఆ అద్దములో పరిశీలనలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుంచి మనం విడుదల కలిగించునుగాక. ఆమేన్.